నెక్స్ట్ ఓవర్టీన్ నుంచి రాబోతున్న కంటెస్టెంట్ శ్రీనివాస్ మౌనమేలనోయ్ అనే అద్భుతమైన పాటని ప్యారడీ లిరిక్స్ తో పాడడానికి రాబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ శ్రీనివాస్. మౌనమేలనోయ్ ఈ మరపురానిది అలుపురాదురోయి అలుపురాదురోయి ఇది వట్టి వాగుడాయి అలుపురాదురోయి ఇది వట్టి వాగుడాయి ఎప్పుడు గడబిడా ఒకటే లొడలొడా ఎప్పుడు గడబిడా ఒకటే లొడలొడా ఆ నోరే ఆపదురా అలుపురాదురోయి ఇది వట్టి వాగుడాయి అడ్డు అదుపు లేకుండా వాయనే ముందు వెనకాలని మాటలాయనే అమ్మో నోరులో ఒకటే ఊరురా అమ్మో నోరులో ఒకటే ఊరురా కేరు మార్చే గొంతుతో పోరుతోవే పాపతూ క్యాపివ్వదు ఏడ్చిన అలుపురాదురోయి ఇది వట్టి వాగుడాయి వింటే ఏదో చెబుతూనే ఉంటది పాజే లేదు మన బుర్ర తింటది చెవుడే ఉంటరా బతుకే పంటరా చెవుడే ఉంటరా బతుకే పంటరా పనికి మాలిన మాటలు రెండు చెవుల పోటులు తను మాత్రం ఆపదు అలుపురాదురోయి ఇది వట్టి వాగుడాయి అలుపురాదురోయి ఇది వట్టి వాగుడాయి ఎప్పుడు గడబిడా ఒకటే లొడలొడా ఎప్పుడు గడబిడా ఒకటే లొడలొడా ఆ నోరే ఆపదురా అలుపురాదురోయి ఇది వట్టి వాగుడాయి. జడ్జి అడుగు సార్, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? బాగుంది. ఓకే సార్. మాట్లాడటం మొదలెట్టి ఆపకపోతే ఎంత విసుగొస్తుంది అనేది ఈ పాటలో స్పష్టంగా ఉంది. అందులో బయట తిరిగి 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 వచ్చి ఇంట్లోకి రాగానే చాలా అనవసరమైన విషయాలు, పనికిమాలిన విషయాలు, వాటన్నిటినీ కూడా ఎందుకు చెప్పుకునేందుకు ఎవరో ఉంటారు. తనకి వచ్చాడు కదా, ఈ భర్తకు కనుక ఇవన్నీ చెబితే వీడికి విసుగు పుట్టేసి ఇట్లాంటి పాట పాడతాడు, అంతే కదా. మీరు ఇవాళ నైట్ ఇంటికి వెళ్ళట్లే కదా? వెళ్ళాలి సార్. వెళ్ళాలి, ధైర్యంగా నిజం చెప్పేస్తున్నావు. నైట్ ఇంటికి వెళ్ళకపోతే మళ్ళీ అది ఇంకో ప్రాబ్లం. వెళ్ళి వినటమే మంచిది. చాలా చక్కని సందేశాలు వచ్చేస్తున్నాయి ఈ పాటల్లో. పాట విని ఆనందించడంతో పాటు చాలా మంది ఆడవాళ్ళు సర్దుకునే అవకాశం ఉంది. ఈ పాట విని ఓహో మనం ఇట్లా మాట్లాడితే అట్లా అనుకుంటాడు కావాలి, ఆయన పాపం చెప్పలేకపోతున్నాడు అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్రేమచంద్ర గారు, ఇట్లాంటి పాటలు మీకున్నాయా? నా పర్సనల్స్ గురించి నీకెందుకు పోయా, నువ్వు యాంకరింగ్ చేయి, నన్ను గెస్ట్ గా పిలిచావు, ఎలా పాడాడో అడుగు. ప్రేమచంద్ర గారు, మీరు ఇట్లాంటి అనుభూతి ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? చాలు, ఎక్స్ట్రా బడ్జెట్లు అడక్కు. శ్రీనివాస్ సూపర్ గా పాడారు. ఇది నా ఫేవరెట్ సాంగ్. నాకు ఈ పాట అంటే పిచ్చి. ఇళయరాజా గారి కంపోజిషన్స్ లో కంటెంట్ అదిరిపోయింది. మీకు బాగా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉన్నట్టుందా? వద్దులే, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి కదా. ఇట్స్ ఓకే, సూపర్ గా పాడారు. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.